ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఫోన్ ఏమో మొత్తుకుంటాంది. ఈ మనిషికి వినబడతలేదా? ఏం చేస్తాండి ఇంట్లో? ఉన్నావా? ఇరా ఏందే పిలుతాను? అగో ఫోన్ మొత్తుకుంటాంది, చూడెవరో. అబ్బా ఇది ఫోన్ చేస్తానేంది? ఏం చెప్పాలి? తమ్మి చెప్పరా. ఇత్తరా ఇత్తది ఒక్క వారం నువ్వు లాగా ఇత్త. అబ్బా ఏమనుకోకు రాజరా. అరే వదిన పానం మంచిగా లేదురా. ఈ అటే దావకాన పడి తిరుగుడు అవుతుంది. ఇంట్లో కూడా గడతలేదు రాజరా. ఇత్తరా నీ పైసలు ఎటు పోవురా. నన్ను నమ్మురా తమ్మి, జర నన్ను నమ్ము. ఒక్క వారం ఆగు. అరే దండం పెడతారా, ఒక్క వారం నువ్వు లాగు ప్లీజ్. అట్లా మాట్లాడకురా. నేను ఎటన్నా పోతానన్నారా? సరేరా సరే. ఎవరు? ఏమో దండం పెడతా పైసలు తర్వాత ఇస్తాను బతులాడతాను. ఎవరిని? ఇక చింతకింద్ర గారు ఫోన్ చేసిండే. అప్పట్లో నాకు కొన్ని పైసలు ఇచ్చాను. 2 నెలల్లో ఇస్తాను. ఇప్పటికి 6 నెలలే ఆయనకి ఇవ్వకపోతే. ఆడు ఓపిక బట్టి బట్టి నోటికి ఎంత అంత మాట్లాడుతాడు. గిట్లనే ఏ పరిస్థితి ఎట్లా వస్తుందో అనే పుస్తలు తాడు చేపియకు అని చెప్పిన. అద్దంటే అప్పు తెచ్చి మరీ ఏపిత్తివి. మౌనిక అందరూ లే తులాలు తులాలు చేపియకున్నా కానీ నేను వేసుకున్నందుకు నీ మెడల పుస్తలు తాడని చెప్పేదాన. నేను నీకోసం ఎన్ని ఇబ్బందులున్నా ఎంత బాధ ఉన్నా నేను భరిస్తానే. నీకేం తక్కువ కానీ. ఎందుకంటే నేనేందో నా బతికేందో తెలిసి తెలిసి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకునేవే. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా మౌనిక. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ బాధ ఏ కష్టం రాకుండా చూసుకున్నావు. ఇప్పుడు ఈ పుస్తల తాడు లేకుంటే ఏమో పసుపు తాడుతో నిల తీసుకోపోతున్నా. నా కోసం నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతుంటే నాకు మంచి అనిపించలేదు. మౌనిక ఉన్నంతలా సర్దుకుపోయే గుణం నీకున్నది. ఏం లేకుండా అందరం ముంగట చిన్నతనం ఉంటే నేను చూడలేకపోయినా. అందుకే అప్పైన మంచిదే అని చేపించిన. ఉన్న అప్పులు కట్టడానికి ఎక్కువ తక్కువ భూమి జాగాలు కూడా లేవు. ఎట్లా కడతావో ఏమో, నాకైతే భయం అవుతుంది. అరే ఎక్కడైనా పాలేరు పని చేసేనా అప్పు కట్టుకుంటా తీయే. గా అప్పు కోసం నువ్వెందుకు రంది పడతాను? రంది పడకుంటే ఎట్లుంటాయి చెప్పు. నీకంటే చిన్న ఆయనతో మాట పడితేవి. మౌనిక పైసలు ఉన్నోడు చిన్నోడైనా పెద్దోడైనా లేనోడిని సులుకనే చూస్తారే. ఇగో గవని నువ్వేం పట్టించుకోకు. నువ్వు మంచిగుండు. ఏందో ఏమో. సరే నువ్వైతే అన్నం తింటూపా. నువ్వు తిన్నాక మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా. ఎందుకే? కారప్పొడి పట్టించిందట, తీసుకొస్తా. సరేనే నేను తిని పొలం కాడ పోతుంది. ఇగో కారపొడకాని పోతున్నావు కదా, కొంచెం పొండిరా. ఇంట్లో ఉండే ఏం చేస్తావు కానీ. బిడ్డకు పొద్దుగాల ఫోన్ చేసిన కారపొడి కొంటబోదు రాయ మౌని. కానీ దానికి పని తీరిందో తీరలేదో. దాంది ఏం సంసారమో ఏమో. ఉప్పుతో 9, పప్పుతో 10 అన్నీ కూటుపాడుగాను. సగబెట్టి తోలుడు కాబట్టి నేనే. అత్తందో అత్తలేదు ఇంకా. అవ్వా అవ్వో ఈ కూటుకు అగ్గిదాలుగా.
పొల్లచ్చ వరకు ఎల్లిగట్లన పొట్టు తీస్తా. అమ్మా ఏమైందే బిడ్డ? పొద్దుగాలనే రమ్మన్నా కాదే గింత ఆలస్యం చేతివి. పని తీరలేదే అమ్మా. సరే గాని తిన్నావా మరి? తిన్నా, నువ్వు తిన్నావా? ఏడ బిడ్డాగో ఇప్పుడే బువ్వ కూర అయింది, ఇక తినాలి. సరే గాని కారప్పొడి డబ్బులో పోసినావా? పోసిన బిడ్డ. అగో పెట్టిన ఓ 3 కిలోలంతా తీసి పెట్టిన. ఇదే డబ్బు ఉన్నది, పొంగ కొంట వత్తి. నేను మళ్ళా మామిడికాయ తొక్కు పెట్టినాక మిగిలిన కరపొని నీకే పంపిస్తా. పొంగ తీసుకపోదుగుతి. సరే తీయమ్మా. ఏమైంది అంత చిన్నవైనట్టు కనబడతాను? ఏం లేదమ్మా. ఏమైందో చెప్పరాదే, చెప్పు ఏమైంది? మీ అల్లుడు 3 నెలల కిందట చింతకింది రవణ దగ్గర పైసలు తీసుకున్నాడట. ఆ ముచ్చట నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, పైసలు లేక కట్టలే. ఆ పిల్లగాడు పెద్దంతరం చిన్నంతరం చూడకుండా నోటికి ఎంత అంతే మాటలు మాట్లాడిండు. మీ అల్లుడు నాతో చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడమ్మా. ఆ ముచ్చట గురించే ఆలోచించుకుంటూ వస్తాను. అవునే, అప్పు తెచ్చి ఆ పైసలు ఏం చేసిండే? ఆ పైసలు ఎవరికి ఇచ్చిండు? అప్పట్లో నాకు పుస్తల తాడు చేపియలేదా, గవ్వే ఆ పైసలు. అద్దే అద్దే అంటే ఆ పిల్లగాడే కావాలి, నేను ఆ పిల్లగానే లగ్గం చేసుకుంటాను, లగ్గం చేసుకుంటువి. ఇప్పుడు చూడు, ఈ బాధలేంది, ఈ మాటలు పడుడేంది, ఉన్నోళ్ళ ముందట చిన్నతనం అవుడేంది. మంచిగుందా ఇది? నిన్నొక్క మాట అంటే చాలు ఏడ్తావు, తూడుతావు, ఇంటి మోకన రావు, నాతో మాట బంద్ చేస్తావు. నిన్నేమన్నా బాధనే ఉన్నది, అల్లునేమన్నా బాధనే ఉంది. చిన్నబాపు మంచిగా అలా తెలిసిన చుట్టాల పిల్లగాడు గవర్నమెంట్ నౌకరట. ఆ పిల్లగాన్ని చేసుకోయా అంటే నా మాట వినకపోతివి. ఇప్పుడు చూడు మంచిగుందా ఈ కథ అంతా? ఉన్నింటి పిల్లవు లేనింట్ల పడుతుంది. మంచిగుందా ఈ మాటలు, ఈ అప్పులు, ఈ కుప్పలు? అమ్మ, చిన్నబాబు తీసుకొచ్చిన సంబంధ పనులు ఏమన్నారే? ఉన్న భూమి జాగతో పాటు ఈ ఇల్లు కూడా రాసిమన్నారు. ఎట్లా ఒప్పుకుంటున్నా నేను? అయినా వాళ్ళు పిల్లల్ని చూసిరా లేకపోతే పైసలు చూసిరా? నాకు నచ్చలే, అందుకే చేసుకోలే. నువ్వు చేసుకుంటా అంటే ఏదన్నా ఒకటి మాట్లాడకపోదువా? అద్దంటే అద్దంటివి. ఇప్పుడు మంచిగుందా? ఇప్పుడు శ్రీను పెళ్లి చేసుకుంటే ఏమైందమ్మా? ఈ సంసారం ఏం చక్కదనం ఉన్నదే? ఏమి ఇట్లకేం లేదు. నోరు తెరిచి అవ్వ గిది ఉన్నది గిది లేదని చెప్పకపోతివి. అన్ని నేనే అర్థం చేసుకొని ఉప్పు పప్పు పైసలు అని కూడా సగబెట్టుకుంటూ రాబడిది. ఇక పదమని చూడుకో, నీతో పెరిగింది మంచిగా ఉన్నింట్లో పడ్డది, మంచిగా బతుకుతాంది. పద్మ ముచ్చట చెప్తాను, లత ముచ్చట ఎందుకు చెప్తలేవు? దాని లెక్క దీన్ని కూడా ఉన్నింటికే ఇచ్చిర్రు. మొగడు కొట్టుడు, అత్త కొనిపించుడు, అది మంచుకున్నదా బ్రతుకు? అమ్మ, పైసలున్న ఇంట్లో ఉంటేనే కాదే తృప్తి, మనసు నిమ్మలో ఉంటేనే తృప్తి ఉంటుంది. ఊకో, అన్ని ఇవే ముచ్చట్లు చెప్పి నా నోరు మూపిస్తావు. సరే, అప్పు చేసి పుస్తెళ్తాడేమిటికే చేపించడు. మరి ఆ ముచ్చట నాతో చెప్తే నాకు వచ్చే పైసలు లేవా? వాడితో నేను చేపియకపోదునా పుస్తెళ్తాడు? అప్పు చేసి పుస్తెళ్తాడు చేపిస్తాడట. అయ్యో, ఒక్క మాట చెప్తే ఏమవనే? అప్పు తెచ్చి చేపించిందని నాకు ఇయ్యాలనే తెలిసిందే అమ్మా. నేనేం చెయ్యండి? ఇక లేనప్పుడు ఏం చేస్తాడు? అప్పు లేకపోతే ఏం చేస్తాడు? ఇక ఏమన్నా వెనక ముందు ఆస్తుంటారో మంచుకుండు, ఏది లేకపాయే. ఆస్తులు ఉన్న వాళ్ళంతా మంచుకున్నట్టు. నేను అందుకే చెప్పా అన్న. చెప్పాను చెప్తేనేమో ఇట్లా మాట్లాడుతావు. ఇటే ఆ కారపొడి డబ్బా నేను పోతా, అందుకే నేను రానిడికి. ఇగో ఇదేనే, నిన్నేమన్నా భయం ఉన్నది నాకు. గిట్లా రానని బెదిరిస్తుంది. ఆ డబ్బిటి. అరే అన్నం తిన్నాక కొట్టవద్దు. ఏమద్దు, నేను తిన్నా. అరే చెప్తినవా? అన్నం తిన్నాక కొట్టవా అంటే? తిన్నా అమ్మ నేను. ఇటు అది తీసుకపోతా. ఏమో పట్టు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. లేకపోతే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు ఎప్పుడు చూడు. అరే సీనా, సీను, ఏమైంది? పైసలు ఇచ్చి మర్చిపోయినావా? కౌలు పైసలు పంట మీద ఇత్తతియే. పంట మునే వాళ్ళు ఇస్తామని గ్యారంటీ ఏమున్నది నాకు? నువ్వు ఇత్తలేవు, పోయిన పంట ఇయ్యలేదు. పైసలు లేవే, ఉన్నాక ఇయ్యనా? పోయిన పంట అంతా ఖరాబ్ అయిపోయా, పెట్టుబడి కూడా రాకపోయా. పోయిన పంటకు లాభం అవుతుంది నీకు చెప్పదు నానే. ఇగో ఈసారి పంట మంచిగా వండింది, ఏం చేసినా నీ పైసలకి అప్ప చెప్తా. జరా ఓపిక పట్టే జరా. ఓపిక పట్టడానికి ఏమన్నా నీ ఇంటికి అప్పుకొచ్చిందా? నేను నాకు పైసలు ఇవ్వంటున్నా. నేను
నా పైసలు నాకు ఇస్తాను లేనిపోని ముచ్చాడు చెప్తున్నావు. నా పైసలు నాకు వారాయి. పెద్ద బాబు గంత కోపానికి రాకే. ఈసారి పంట మంచిగానే పండింది. పోయినసారి కౌలు పైసలు ఈసారి కౌలు పైసలు మొత్తం ముట్ట చెప్తాం నీకు. మీరు చేసే ఎకరం భూమికి నాకు ఏం పంట తీస్తారో, మీరు నాకు ఏం పైసలు ఇస్తారో నేను ఇచ్చేదాకా పోను ఇంచెల్లి. పెద్ద బాబు ఈసారి పంట పైసలు మొత్తం నీకే ఇస్తామే. ఇయ్యకపోతే నువ్వేమన్నా నీక జర మా మొఖాలు చూడే. మామ జర చూడే, మా పరిస్థితి నీకు తెలియదా అని. ఏం తెలుసుడో ఏమో ఏమి ఇస్తారో మీరు. ఏంది మల్లన్న మాట వినబడుతుంది? జర మామ చూడే, ఓకే పట్టే జర ఇత్త తీయే. ఏంది కౌలు పైసలా? ఈ పైసలేందో, ఈ అప్పులేందో, ఈ కథ ఏందో ఏం అర్థమైతే లేదు. నేను ఇచ్చేదాకా పోనా, నేను వస్తే మళ్ళీ మీరు గద పట్టుకోవాలి. జర అబ్బా జర జర చూడే, ఓపిక పట్టే జర. ఓకే పట్టు జర. నా బిడ్డ మాట కూడా వినబడుతుంది కదా. దానికి ఏం చెప్పుకున్నా ఏం లేదు. ఛీ. అచ్చటికి మీకు కమలికే ఇయ్యా, వేరేటోళ్ళకి ఇస్తా. పోతాండు కదా మల్లన్న, ఏం ముచ్చట్నో మంచిగా అడుగుతా. ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చినా అయిపో కదా. ఆయన వచ్చే సంవత్సరం కౌలుకి ఈయన బట్టే. అరే కోపం లేదు అన్నట్టు తీయరాదే, ఆయన ఇస్తాడు. అన్నిటికి భయపడుతున్నావేందే? నేను మెప్పించుకోనా? ఏం మెప్పించుకుంటావో ఏమో. అవునే బుజ్జి, ఆ మల్లన్న ఎందుకో లొల్లి పెట్టుకుంటూ పోతాండు? వాళ్ళది భూమి కౌలుకి ఎత్తానం కదా, కౌలు పైసలు అడగడానికి వచ్చిండు. ఆ పైసలు ఇయ్యలేము మేము ఇంకా. అవునే బుజ్జి, అంటే కోపం వస్తుంది అని కౌలు పైసలు ఇవ్వకుంటుంటారా అనే? ఎవరు ఊకుంటారే ఇవ్వకుంటే? చేసుకున్న కాడ పైసలు చేతిలో పెట్టరా? అంటేనేమో బాగా కోపాలు. పైసలు వెళ్ళేస్తామా, ఉన్నకి అయిపోదమ్మా. ఈ ఎన్నెలు వెళ్తే మీకు ఎప్పుడు ఏదో ఒకటేనాయే. ఈడ ఆడ తెచ్చుడు, ఈడ కట్టుడు, ఈడ తెచ్చుడు, ఆడ కట్టుడు. అందచ్చి ఇజ్జత్ తీసిపోతా అంటే మంచిగుందా? ఇంటి మీద ఖర్చులు వెళ్ళి పెట్టిపోతాను. రాక రాక నేను మనిషిని మీ ఇంటి మోకాలు వస్తే ఒకటి తిట్టుకుంటా పోవట్టే. సరే గాని ఏం కూర అన్నావే బిడ్డ? ఆలుగడ్డ వండినా. ఇంత తీసి తిని షేను మోకాడ పోతాను. ఆగమ్మా నేను కూడా వస్తా. నేను తినిపోతా, నిమ్మలంగా రాండి మీరు. సరే ఎసుకరాపు పోతా, పోతాను. అవు సీనయ్య, ఈ తాపరన్నా మంచిగా పడుతుందా పంటదా పంట? మంచిగానే ఉంది అత్తమ్మ, పంట అయితే మంచిగా ఉంది. నీ పని నీకే తెలియాలి. వచ్చినాక అల్ల పైసల కప్ప చెప్పు, ఇజ్జతమానం పోతుంది. అయ్యో, నిన్న ఎంకన్నకు సాయంత్రం చెప్పిన ఎడ్లకు గడ్డేసింత నీళ్లు పెట్టమని, పెట్టలేదు కదా. ఎడ్లకు గడ్డేసి మా బిడ్డ పొలం మొక్కనన్న పోతా. ఎంకన్నా మర్చిపోయిండో ఏందో. ఏం చెప్తారు? మౌనిక, బుజ్జి, ఏ రాండ్రి. కూడలాంటి పెట్టపోయినవే.
ఏం చేస్తారే? గడ్డి కొత్తనమ్మా. నీళ్ళు తీసుకొచ్చినవా? కరెంటు పోయింది, నీళ్ళు తాగుదామంటే. తీసుకొచ్చిన. అత్తమ్మా తీసుకు ఇగో తాగు. సీను, పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇంకా నీ చుట్టూ ఎన్ని రోజులు తిరుగు అంటావు? ఇంటికాడ అసలే దొరుకుతలేవు, ఇక పొలం కాడ ఉంటావా అని ఇక్కడికి వచ్చిన. ఏంది నీ సంగతి మరి? ఇత్తనే ఇత్తతియే ఎన్నడు ఇంకా? పంట మీకు ఇత్తతి. ఆ పంట పైసలు ఎంతమందికి ఇస్తా అంటావు? నాకెప్పుడు ఇస్తావు? 2 ఏళ్ళే ఇస్తా ఇస్తా అని చెప్పబట్టే ఎప్పుడుకి ఇదే ముచ్చట, ఏదో ఒకటి ఎప్పుడు పైసలు ఎగ్గొడదామని చూస్తాను. ఏంది మరి? అరే నీ పైసలు ఎందుకు కొడతామే? ఇంకా పైసలు ఎగ్గొడతారా అన్న? ఎట్లా కనబడతాను అన్న మీకు మేము? మరి ఇంకేంది, 2 ఏళ్ళ నుంచి రేపు మాపు అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు పంట పైసలు అని పడుతుంది. మా పరిస్థితి తెలుసు కానీ నీకు జర జర చూడు ఇత్తాం. చూసేది ఏం లేదు, ఇప్పటికే ఆగి ఆగి ఓపిక అంతా పోయింది. ఏదో ఒకటి చేసి అలా నాకు పైసలు ఇచ్చినవే కావాలి. సంసారాన్ని ఒక్కదే అనుకుంటానవా? మాకు లేవా సంసారాలు? మాకు పైసలు అవసరం ఉండదా? రాజన్న ఎంత పెద్ద మాటలు ఎందుకే? మేము ఇస్తామే జరా. నువ్వు ఇయ్యమని అంటలేను, నాకు టైంకి ఇయ్యంది ఎందుకు? నువ్వు చేసే ఎకరానికి ఎంతమందికి ఇస్తావు పైసలు? ఎంతమంది దగ్గర అప్పులు చేస్తావు? కట్ట సాతగానప్పుడు అప్పులు తీసుకోవద్దు. ఇంకా నీ అంకితానికి ఓ పెళ్ళాన్ని చేసుకున్నావు, ఊళ్ళో పెళ్ళి. ఆ పెళ్ళాన్ని సాదేది లేదు, ఏం లేదు. ఆ పోరి మంది మొఖాలు చూసుకుంటూ ఉంటుంది. సాతగానప్పుడు ఎందుకు ఇవన్నీ చేసుడు? ఆ సిగ్గులేని బతుకులు ఎందుకు బతుకుతానోరా? ఊళ్ళో ఇంత మందాయి సాగుపో. ఏ రాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పైసలు ఇస్తా అంటే ఇస్తా, అంతేగాని ఇల్లు పెళ్ళం సావని మాట్లాడుతున్నావు. ఇచ్చి పారేసి మాట్లాడు. ఏమో మీదికి వస్తాను, కొడతావా? ఏం కొడతా? నేను కొడతాను అత్తలేను. మంచిగా మాట్లాడమంటావా? మరి మీదికి ఎందుకు వస్తాను? గల్లబట్టకు చెప్తానా? నీకు ఇచ్చే అప్పు కోసం గల్లబట్టకు, అర్థమైందా? ఇట్లా అయితే వినరా? ఇక నేను చేసే ఆ, పని చేసి పని చేస్తూనే చేస్తే ఉంటారు. వేసుకోపో. ఈ బండి పట్టుకపోతావు నువ్వు, ఎట్లెట్లా ఆ రావద్దు. బండి మాది కాదే. అరే ఇబ్బంది అయితే నాకేంది? పట్టకే జర గొర్రె మొక్క లెక్క. బండి మాది కాదన్నా. ఇబ్బంది అయితే ఏంది? అన్నా, పైసలు తెచ్చి బండి పట్టుకపో. బండి మాది కాదే జరా. ఆ రాజన్న దగ్గర అప్పు ఎక్కడిది? ఇదంతా ఎక్కడిదే పుచ్చి? ఈ అప్పులేంది? తెలివందే సంసారం చేస్తాను వాడే. ఏం దల్లుడు ఇది? ఊళ్ళు ఇజ్జత్ మానం పోయే బతుకు. ఏం చేయాలత్తమ్మా, నా బతుకు అట్లున్నది. ఏమన్నా అంటే గిట్లా మాట్లాడతావు? ఆ రాజు దగ్గర అసలు అప్పెందుకు తెచ్చినావు? ఎందుకు తెచ్చినావు అంటాను? ఇంతకే తీసుకత్తి ఇల్లనప్పుడు ఖర్చులు ఉండయా? నాకేమైనా వెనక ముందు ఏమన్నా ఉందా? ఒంటి చేయని ఎన్నెల నెలలు తీయాలి? ఒకసారి పంట వస్తుంది, ఒకసారి పంట రాదు. నీకు తెలియదు అత్తమ్మా? కౌలు పోను రూపాయి కూడా మిగులుతలేదు. మందనంటే నువ్వు కూడా మాట్లాడతాను. నేనేదో తిన్నట్టు తాగినట్టు, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టినట్టు. ఏమో సీనయ్య, మీ ఇట్ట ఉన్నట్టు చేసుకోర్రి. మంది అప్పుల కోసం ఇంటి మీదకి వస్తారు, షేన్ శల్క మీదకి వస్తారు. ఇజ్జత్ మానం పోయినాక ఏమిటికి బతుకుడు? అమ్మా నీకు దండం పెడతానే, నువ్వు ఇన్నుంచి పో. పోకపోతుంటే నానే మీ ఇట్ట వచ్చినట్టు చేసుకోరి, ఇజ్జత్ మానం తీసుకోర్రి. నాకేంది, బిడ్డ అని పానం కొట్టుకొని వచ్చి చేస్తే మంచిగానే ఉన్నది వ్యవసాయం. అది అట్లనే అంటది. ఆయనతో గడ్డి కోసి ఇంటికి పోదాం. ఏమైందా బుజ్జి? ఎందుకు ఎడతానవే? ఏడవకపోతే ఏం చేయమంటానవే? అరే ఆయన అప్పులు చేసిన దానికి నువ్వేం చేస్తావే చెప్పు నాకు. అప్పులు చేసిండంటాను. ఏం చేసిండమ్మా అప్పులు అంతగానమైన? ఆయన ఏమన్నా తిన్నాడా, తాగిండా, లేకపోతే ఇంకెవరికన్నా పెట్టిండా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానవే? మరి వెనుక ముందు ఆస్తులు లేనోడు, భూమి జాగలేనోడు, చేసేదే ఉన్నది. ఏం చేస్తానని అడుగుతారు, చేసేదే ఉన్నది.
పుస్తెళ్తాడు అమ్ముదాం అనుకుంటానా, అది అమ్మి అప్పులన్నీ కడదాం అనుకుంటానా. ఎంతో ఇష్టంతో అప్పు చేసి మరీ వేపించిండు. మందన్న మాటలకు లోపల ఎంత గుమిలిపోతాడో ఆయన. ఆయనను చూడలేక నాకే మనసు బాధ అనిపిస్తుందమ్మా. అందుకే ఆ చెడ కూర్చున్నా. అట్లా అని పుస్తల తాడు అమ్ముకుంటారానే? అద్దు బిడ్డ. అమ్ముకోకపోతే ఏం చేయాలమ్మా? ఆయనకు వెనక ముందు ఆపద సంపద చూడడానికి ఎవరు ఉన్నారు? ఊళ్ళో మనిషిని పెళ్లి చేసుకున్నా, ఏనాడన్నా ఆయన అల్లు లెక్క చూసినావా నువ్వు? ఒక్కనాడన్న పండగకు పిలిచినవా? అయ్యో అల్లుడికి తీసుకోగీది ఉన్నదని ఏనాడన్నా అన్నవా? ఇద్దరికి కలిసి సంతోషంగా ఏనాడన్న బట్టలు పెట్టినవా? అని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు కట్నం కూడా ఇయ్యలే నువ్వు. నువ్వు బయట అయితే కట్నం ఇయ్యకపోతువా? వాళ్ళు ఊకుందురా. ఆయన ఏనాడన్న కట్నం గురించి తీసిందా? కనీసం పుస్తెళ్తాడు కూడా ఏపేలే నువ్వు. నా కోసం ఆయన ఇబ్బంది పడి పుస్తెళ్తాడు ఏపించిండు. అప్పులు వేసి మరి ఎవరి కోసం చేసిందంతా? నా కోసం కాదా? పోనీ అమ్మ నాకు గీ ఆపతున్నదా రత్తే? ఎప్పుడు చూడైనా తీసి పడేసినట్టు మాట్లాడతావు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, నీ కర్మ నువ్వు అనుభవించి అన్నట్టు మాట్లాడతావు. ఎట్లా చెప్పుకుంటారమ్మా నీకు వచ్చి ఇట్లా మాట్లాడినాక? రూపాయి ఇచ్చేదాని కాదు, ఆపద కాదుకునేదాని కాదు. ఏమన్నంటే ఏం సంపాదించినావు అని మాట్లాడతావు. ఈ అప్పులన్నీ ఎక్కడ నుంచి అయినాయి, ఎట్లా చేసినావు అని మాట్లాడతావు. ఆయన లేనోడమ్మా. ఆయన పైసలు లేనుడే కావచ్చు, కానీ గుణంలో ధనవంతుడమ్మా. ఆయన గుణం నీకు తెలియదా? ఆయన అప్పులు ఎత్తే నువ్వెందుకు ఎడతానమంటాను? ఆయన బాధ నా బాధ కాదానే. నలుగుట్ల నాకు చిన్నతనం అవుతుందని నా కోసం పుస్తలు తడి ఏపించిండమ్మా. ఆయన నలుగురు అనే మాటను భరిస్తాడు. అది నా కోసం కాదా? నీకెందుకు అర్థమవుతలేదమ్మా? అందుకే ఈ పుస్తలు తడమ్మి మేము అప్పులు కట్టుకుంటాం. నువ్వేమి ఇయ్యకు, నువ్వే మాటలు అనకు. మంది బాధ పెడతారు నీ మాటలతో. నువ్వు కూడా ఆయన బాధ పెట్టకమ్మా. అద్దు బిడ్డ, అట్లా మాట్లాడకే. ఆ పుస్తలు తాడు అమ్ముడద్దు, ఏమద్దు. ఆ పైసలు నేను కడతా బిడ్డ. నా దగ్గర ఉన్నాయి కదా, నేను కడతా. ఎందుకు కట్టి మళ్ళా నువ్వు మాట్లాడడానిక? అట్లా కాదు బిడ్డ, అట్లా మాట్లాడకే. నాకు ఎవరు ఉన్నారే? నా బిడ్డ లేనింటికి కోడలైందన్న కోపంతో మాట్లాడిన ఇవన్నీ. అంతేగాని నా అల్లుని చిన్న చూపు చూడాలని ఉద్దేశం కాదు బిడ్డ. ఏడవకు బిడ్డ. నా దగ్గర పైసలు లేవాని ఆ పైసలతో మీ అప్పులని నేనే కడతా. నువ్వు అట్లా మాట్లాడకు బిడ్డ, ఏడవకు. అల్లునికి నేను చెప్తా బిడ్డ, ఏడవకే. మౌనిక, అత్తమ్మత్తే ఆకిల కూర్చొని మాట్లాడుతాను. బా ఇంట్లోకి, ఇంట్లోకి తీసుకోపో. అల్లుడు, మీకు అప్పులేనే అని బాధపడకు బిడ్డ. ఆ అప్పులన్నీ నేను కడతా. ఎందుకు తీయత్తమ్మా? వెనుకో ముందు నేనే కట్టుకుంటది. గట్లా మాట్లాడకు బిడ్డ. మీకు ఆపతత్తే వెనక ముందు ఎవరు ఉన్నారు? నేను లేనా? నాకు ఆపతత్తే ఎవరు ఉన్నారు బిడ్డ చూసుకోనికి? మీరు కాదా? నువ్వేమి రంది పెట్టుకోకు. ఆ పైసలన్నీ నేను కడతా. అద్దత్తమ్మా, నేనే ఇలా తీసుకుంటా. అట్లా మాట్లాడకు బిడ్డ. లగ్గమైన కాడి నుంచి వెళ్ళి ఏనాడు అత్తమ్మ నాకు ఆపద వచ్చింది, అత్తమ్మ నాకు ఇది కావాలని ఏనాడు కూడా నోరు తెరిచి అడగలేదు. ఇప్పుడు ఈ పైసలన్నీ నేనే కడతా. నా మాట తీసేయకు బిడ్డ. నువ్వు మీరు మంచిగా ఉండుడే నాకు కావాలి. మీరు గింత బాధలుంటే గింత బాధపడతా అంటే నేను ఎట్లా చూసుకుంటూ ఉంటా చెప్పుర్రి.
బిడ్డ మీరేం రంది పెట్టుకోకురు బిడ్డ. మీకు నేను అల్లుడికి నువ్వే చెప్పు బిడ్డ, ఆ పైసలని నువ్వు ఈ వారం రోజులల్లా ఎవరి పైసలల్లా కప్ప చెప్పుదాం. వాళ్ళందరికి చెప్పు బిడ్డ, మీరేం రంది పెట్టుకోకుర్రి.